అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుంటాం. పేజీ నెంబర్ 105 కొత్త నిబంధనలు, పేజీ నెంబర్ 105 అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగాక. ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండే అనుభవం. పోయిన ఆదివారం నేను సేవలో ఉండే 7 నియమాల గురించి చెప్పాను. సేవలో ఉండే 7 నియమాలు. పాత నిబంధనలో 7 నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారముల గురించి. క్రొత్త నిబంధనలో సంఘమును గురించి 7 నియమాలు ఉన్నాయి. ఆ 7 నియమాల్లో చెప్పగలరు ఎవరైనా? 7 నియమాలు. 7 ఈజీయే, చాలా ఈజీ. 7 నియమాలు చెప్పాను. అందులో 7 నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం, రెండవది సువార్తను ప్రకటించే నియమం, మూడవది ఏంటిది? మూడో నియమం అంటే చెప్పండి. మూడో నియమం నేనే చెప్పనా? మూడో నియమం ఆరాధన చేసే నియమం. 4వ నియమం ప్రభు బలలో మనం పాలు పొందే నియమం. 5వ నియమం బైబిల్ స్టడీ కలిగి ఉండే నియమం. 6వ నియమం ఐక్యత, సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం. 7వ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం. 7 నియమాలు ఉంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో 7 నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో సంఘము కొరకైన దేవుడిచ్చిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైన 7. మొదటిది ప్రార్థన, 2వ సువార్త, 3వది ఆరాధన, 4వది ప్రభు బల్ల, 5వది బైబిల్ స్టడీ దేవుని వాక్య పఠనము, 6వది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవం ఉండటం, 7వది దేవునికి మన అర్పణలు అర్పించటం. కనుక 7 నియమాల్లో మనం 7 వర్తమానాలు చూడాలి. 7 వారాల పాటు 7 వర్తమానాలు ఉంటాయి. ఈ వారమే అన్ని విషయం చెప్పలే, కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం. ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి. బలలో పాలు పొందాలంటే ఇలాంటి ఒక 7 రకాలైన ప్రార్థన విధానాలు, ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే. కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు. పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థించడం అంటే ఎడతెగకంటే ఎప్పుడు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థన కూడికలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇంట్లో ప్రార్థన, సంఘంలో ప్రార్థన, అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క. కాబట్టి 7 నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం. మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి ఉండే వారంగా ఉండాలి. కనుక 7 విషయాలు, 7 రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు. చూడండి, మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. పేజీ నెంబర్ పక్కనే ఉంటుంది. అపోస్తుల కార్యం 2:21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. మొట్టమొదటిది ఏంటంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్న రక్షించబడిన వారు.
కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడతారు. రక్షణ కొరకై ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ కొరకై మనం ప్రార్థన చేయాలి. అయ్యా, అనేక మంది నశించిపోతూ ఉన్నారు, అనేక మంది రక్షించబడినట్లుగా నీవు సహాయం చేయమని మనం ప్రార్థన చేయటం అనేది ఈ ప్రార్థనా నియమాల్లో 7 నియమాలు అని చెప్పాం కదా. మొదటి నియమం, ప్రార్థన చేసే విషయాల్లో 7 నియమాలు తీసుకుంటే మొదటి నియమం ఏంటంటే అనేకుల రక్షణ కొరకై మనము ప్రార్థన చేయాలి. రక్షించబడ్డాం కదా, ప్రభు బలలో పాలు పొందబోతున్నాం, మనం దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుని ఏర్పాటును మనము కలిగి జీవిస్తున్నాం. ఇప్పుడు మనం ఎట్లయితే దేవుని ఏర్పాటు రక్షించబడి దేవుని ఆ యొక్క ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఉన్నామో, అట్లాగే అనేక మంది రక్షించబడి దేవుడు ఆశీర్వదించబడిన జనంగా చేయబడినట్లు మనము ప్రార్థించాలి. రక్షణ కొరకైన ప్రార్థన చేయాలి. మన జీవితంలో బలలో పాలు పొందబోయే ముందు ఈ ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి అని దేవుడు కోరాడు. ఇతరుల రక్షణ కొరకై ప్రార్థన చేసే జీవితం నీకు అవసరం. ప్రభు నామమును బట్టి అయ్యా అనేక మంది రక్షించబడినట్లు మీరే కార్యం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసే అనుభవం మనకు అవసరం. రెండవదిగా చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 18, 23, 24 వచనాలు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. ఇక్కడ రాయబడిన మాటను బట్టి నీతిమంతుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే రక్షించబడిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. చూడండి, రెండవ నియమం ఏంటంటే రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి కొరకు మనము ప్రార్థించాలి. ఆయా పట్టణాల్లో మన యొక్క రక్త సంబంధులు ఉండుండొచ్చు. విజయవాడ పట్టణంలో, గుంటూరు పట్టణంలో, తాడేపల్లి పట్టణంలో, ఇంకా ఆయా పట్టణాల్లో రక్షించబడిన అనేక మంది నీతిమంతులు క్షేమం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసి ఈ నియమాన్ని, రెండో నియమాన్ని పాటించాలి. అనేకులు దేవుని బిడ్డలు రక్షించబడి నశించిపోతున్న వారు ఉన్నారు, నష్టపడుతున్న వారు ఉన్నారు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల్లో పెడుతున్నవారు గారు. ఆ యొక్క అంగలార్పు నాట్యంగా మార్చబడే స్థితి రావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. గోనిపట్ట కట్టుకోవాలా? వారి కొరకు మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇది రెండవ నియమం. నీతిమంతుల క్షేమం కొరకే ప్రార్థన చేసే నియమాన్ని మనం మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన కోసమే ప్రార్థన కాదు. నన్ను కాపాడు. నేను చిన్నప్పుడు హాస్టల్లో వేశారు నన్ను, బందర్లో హాస్టల్లో వేస్తే, మా హాస్టల్ క్రిస్టియన్ హాస్టల్ అవడంతో ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది మాకు. ఉదయం సాయంత్రం ప్రార్థన ఉంటుంది. మేము కూడా పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. పడుకునే ముందు ప్రార్థన చేస్తున్నారో లేదో మళ్ళీ చెక్ చేస్తారు. ఒక లీడర్ ఉంటాడు, వాడు వస్తాడు, అన్న వచ్చి ఎరా ప్రేయర్ చేసావా అని అంటే చేశానన్నా అని చెప్తే వాడు పోతాడు, లేదా బోడు. సరే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని పడుకోవాలి. మాకు మా హాస్టల్లో వార్డెన్ గారు పెట్టిన నియమం కనుక ప్రార్థన చేస్తున్నా. ఏం చేస్తున్నా, నన్ను నా దగ్గరికి కూడా వచ్చాడు ఒకసారి లీడర్. ఇట్లా వచ్చాడు, ఏమని ప్రార్థన చేసావా? చేశానన్న. ఏమని చేసావురా? అందరిని అన్నీ అడిగాడు. ఏమని చేసావురంటే, మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, నన్ను కాపాడు, ముఖ్యంగా నా పెట్టులో అరిసెలు బూరెలు ఉన్నాయి ప్రభా, వాటిని కూడా కాపాడు. ఇది చేశాను ప్రార్థన. నేను వాడు నవ్వాడు. నేనేం చేశానంట, మా అమ్మ నాన్న కాపాడు, నన్ను కాపాడు, మా అక్కని కాపాడు, తర్వాత నా పెట్టులో పప్పలు ఉన్నాయి, అరిసెలు బూరెలు ఉన్నాయి ప్రభా. వాడు ఎవడు అంటే హాస్టల్ అంటే దొంగతనం జరుగుతుంది. ఎవడన్నా తినే ఉంటే తాళాలు లేపేసి ఇది గొడగొట్టేసి తీసుకు తినేస్తూ ఉంటారు. నా పెట్టులో ఉన్న పప్పలను కూడా కాపాడు. ఇది ఇలాంటి ప్రార్థన చేసేసరికి వాళ్ళు నవ్వారు. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే నీతిమంతుల కొరకైన ప్రార్థన, నీతిమంతుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలయా. అనేక మంది పట్టణంలో నశించిపోతున్న నీతిమంతులు ఉన్నారు. రక్షించబడిన ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల్లో వాళ్ళను ఆదరించు, వాళ్ళ క్షేమం కొరకు నువ్వు సహాయపడు అని ప్రార్థన చేసే ఈ రెండో నియమాన్ని మనం కలిగి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. నీతిమంతులు, విశ్వాసుల యొక్క క్షేమం కొరకు ప్రార్థించడం అనేది మన జీవితాల్లో చాలా అవసరం. ఇది రెండవది. మూడవది,
నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం దయచేసి చూడండి. నిర్గమ 32వ అధ్యాయం 30-31 వచనాలు. 30-31. నిర్గమాకాండం 32-30-31. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. ఇక్కడ వ్రాయబడిన 3వ సంగతిలో అనేక మంది ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబడుతున్నారు. విశ్వాసులు ఈ దినాల్లో అనేక మంది విగ్రహారాధన వైపు మళ్ళుతున్నారు. దేవునికి కోపం తెప్పిస్తున్నారు. దేవుని వాళ్ళు నమ్మకుండా విగ్రహాలను నమ్ముతున్న వారు ఉన్నారు. ఆచారాలను నమ్ముతున్న వారు ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి నిమిత్తమై మోషే వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యో ప్రభువా, వారి పాపములను పరిహరించు. వారు ఎంతో నష్టపోతున్నారు. వారు నిన్ను విసర్జించి వారి కొరకైన ఆచారాలను, వారి కొరకైనటువంటి విషయాలను ఆధారం చేసుకుంటున్నారు. లోకపరమైన విషయాలను ఆధారం చేసుకుంటున్నారు. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు లోకమును ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు. కొంతమంది అయితే విగ్రహారాధన వైపు కూడా మళ్ళుతున్నారు. తెలియని విగ్రహారాధన జరుగుతుంది. హృదయంలో ఎన్నో విగ్రహాలను నిలుపుకుంటున్నారు. దోషం పుట్టిస్తున్నారు. దేవునికి కోపం పుట్టిస్తున్నారు. దేవునికి కోపం వచ్చి అన్నాడంట, నేను ఇక మీతో కూడా రాను. మీరు పాపం చేస్తున్నారు, నాకు విరోధంగా తిరుగుబడుతున్నారు. మిమ్మల్ని విడిపించిన, ఐగుప్తు నుంచి విడిపించిన నన్నే మీరు విసర్జించి మీ కొరకై మీ ఏర్పాట్లు చేసుకుంటా, మీ ఏర్పాట్లో కొనసాగుతున్నారు కనుక నేను మీతో కూడా రానని చెప్పినప్పుడు మోషే ప్రజల మీద కోపడ్డాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. మరునాడు దేవుని యొద్దకు ఎక్కి వెళ్తాను, అక్కడ మాట్లాడతాను, మీ గురించి ప్రార్థన చేస్తాను, అప్పుడైనా దేవుడు మీ పాపాలను ఒకవేళ క్షమిస్తాడేమో అని కొండ ఎక్కి 40 దినాలు ప్రార్థన చేసిన అనుభవంలో మోషే ఉన్నాడు. అట్లా మనం కూడా అనేక మంది దేవుని ఏర్పాటులోని తొలగిపోయి సొంత పద్ధతుల్లో వెళుతున్న అనేక మంది విశ్వాసులు, నశించిపోతున్న విశ్వాసుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నారు. ఇది చాలా అవసరం. అనేక మంది దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోతున్నారు. అందుకని మందిరాలకు వెళ్ళలేకపోతున్నారు, దేవుడిని ఆరాధించలేకపోతున్నారు, దేవుని కొరకై జీవితాలను నమ్మకంగా జీవించలేకపోతున్నారు, నష్టపోతున్నారు. వాళ్ళ నష్టం ఎంత భయంకరమైందంటే దేవుడు వాళ్ళకి ఇక తోడు ఉండడు. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలంటే మనకేమవసరం? ఆయన మనం వెంబడించే వారంగా మనం ఉండాలి. ఆయన ఏర్పాట్లు జీవించే వారంగా ఉండాలి. అనేకులు ఈ దినాల్లో దేవుని ఏర్పాట్లు జీవించక దేవుని మీద తిరుగుబడిన కారణం చేత ఆయన, నేను మీతో కూడా రాను. దేవుడు రాకపోతే మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎన్నో ఒడుగుల్లో మనం పడాల్సి వస్తుంది, ఎన్నో దిగులు, వేదన చెందాల్సి వస్తుంది. కనుక మోషేకు అర్థమైపోయింది, ప్రభువా, ఒకవేళ వీళ్ళ పాపాలను పరిహరించకపోతే నా పేరు నీ గ్రంథంలో నుంచి విడిచివేయి, నా పేరు నీ గ్రంథంలో ఉండడానికి వీల్లేదు, దాన్ని కొట్టివేయి అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ పేరు కొట్టేను, వాళ్ళ పేరునే కొట్టేస్తా అంటే మోషే మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. ఈ ప్రజలను తోడుకోపోమని నాకు చెప్పావు నువ్వు, కనుక ఈ ప్రజలను తోడుకొని పోవాలంటే నువ్వు మాతో వస్తే తప్ప మేము ముందుకి కొనసాగలేము, కనుక నీ సన్నిధిని మాకు తోడుగా రానిమ్మని ప్రార్థన చేస్తే 33:14 దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే చేసిన ప్రార్థన బట్టి ఇక నేను రాను అని చెప్పిన దేవుడు, నేను మిమ్మల్ని మీతో కూడా వస్తాను, మీతో కూడా ఉంటాను, మీ ముందు ఉంటాను, మీ వెనకుంటాను, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైనా యెహోవాయే. కనుక దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు చూడకుండా, ఆచారాల వైపు, వారి సొంత ఏర్పాట్ల వైపు చూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మోషే వలె ప్రార్థన చేయాలి. అయ్యో, వారి పాపమును పరిహరించు ప్రభువా, మా పాపాలను మన్నించు, మేము ఆ తిరుగుబాటును మన్నించు అని మనం మోషే వలె ప్రార్థన చేసే అనుభవం మనము కలిగి ఉన్నాం. ఈ దినాల్లో చాలామంది మందిరం పోగొట్టుకుంటున్నారు, భక్తి లేదు, యథార్థతను విడిచిపెట్టారు, ప్రార్థనా జీవితం లేదు, వాక్య జీవితం లేదు, దేవుని యందు భక్తి,
దేవుని యొక్క ఏర్పాట్లో జీవించడం అంటే ఆయనకు నమ్మకంగా, ఆయనకి ఇష్టమైనట్లు జీవించే జీవితం కలిగి ఉండడమే అవుతుంది. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నేను దేవుని ఏర్పాట్లో జీవిస్తున్నాను అనుకుంటే అది ఎంతో నష్టం. అందువల్ల ఇలా నష్టపోయేటువంటి వాళ్ళందరి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. అయ్యా, పోయిన వారం మా మందిరంలో చాలామంది ఆరాధనకు రాలేదు, చాలామంది ప్రార్థనలకు రాలేకపోతున్నారు, ఎంతో నష్టపడుతున్నారు ప్రభువా, వారిని మీరు కాపాడండి అని మనం ప్రార్థన చేసే అనుభవంలో మనం బలలో పాలు పొందాలి. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కలిగి లేకుండా మనం బలలో పాలు పొందడం అది అంత క్షేమం కాదు. అందువల్ల మూడవది ఏంటి, మన యొక్క తోటి విశ్వాసులు, లోకంలో మన వల్ల రక్షించబడిన అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క దేవుని విరోధంగా చేస్తున్న పొరపాటు వలన వాళ్ళకు కలుగుతున్న నష్టాల నుండి కాపాడబడినట్లు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నట్లు మనము ప్రార్థించాలి. ఇది మూడో. నాలుగో చూడండి, 2 సమూయేలు 22వ అధ్యాయం 2 సమూయేలు 22వ అధ్యాయం దయచేసి చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు 22:7, పేజీ నెంబర్ 273. 2 సమూయేలు 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో సొచ్చెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మనకి ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి ఏమండి, ఎన్నో రకాల శ్రమలు, బాధల్లో ఉంటాం. మనకు పర్యాయం మన కొరకు కూడా, మనకు వచ్చే శ్రమల్లో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితం మీద ఎన్నో రకాలైన పరిస్థితులు మనల్ని శోధిస్తాయి. మనకెన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు శ్రమలో ఏం చేయాలా? యెహోవాకు మొరపెట్టాలి. శ్రమలో ఏం చేయాలా? ఆయనకు మొరపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. సంఘ ప్రార్థనలో మనము ప్రార్థించాలి, సంఘములో కూడి ప్రార్థించాలి, సంఘముతో కలిసి ప్రార్థించాలి. సంఘ ప్రార్థనకున్న బలము ఎంత బలమైందంటే లోకమును తల్లకిందులు చేస్తుంది. సంఘ ప్రార్థనలో ఉన్న బలము లోకమును ఆకాశము కిందకి భూమి పైకి మారమంటే మారిపోద్ది అంతే. సంఘ ప్రార్థనకున్న బలము. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఎక్కడ మీరు 2-3 కూడి ఏకీభవించి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటాను. మీరు దేన్ని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. మీరు దేని విడుదల కొరకు ప్రార్థన చేస్తారో అక్కడ నేను దానికి విడుదల కలుగు చేస్తాను. మీరు కూడి, సంఘముగా కూడి మందిరంలో ప్రార్థన చేస్తే మన శ్రమల్లో దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. చూడండి, శ్రమ వచ్చినప్పుడు మందిరానికి పోయి ప్రార్థన చేసుకొని చూడండి. ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్యమైంది, ఆపద వచ్చింది, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటాం. మనం అందరికీ వస్తాయి, మనుషులు అనక ఇబ్బందులు రాక ఏమొస్తాయి? వస్తాయి. ఆ ఇబ్బందుల్లో, ఆ శ్రమలో దేవుని సన్నిధిలో అంటే సంఘ ప్రార్థనలో ప్రార్థించు చూడు, సమస్యలు తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే ఇదే మందిరంలో ప్రార్థన చేసాం. గతంలో ఎంత ఎండలు, ఎంత ఒక్కపోత, ప్రభువా వర్షము మాకు కావాలి అనుగ్రహించు అనగానే పోయిన వారం అంతా అదే సంగతి, ఇంక వర్షమే. నిన్ననే ప్రార్థన చేసాం, ప్రభువా మాకు వర్షం ఎక్కువైపోయింది, దయచు ఆపండి. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, వర్షం అయిపోయింది. వర్షం కావాలని ప్రార్థన చేసాం, ఇదే మందిరంలో ప్రార్థన చేసాం. వర్షం కావాలని ప్రార్థన చేసాం, దేవుడు విస్తారమైన వానలు ఇచ్చాడు. నిన్న ప్రార్థన చేసినాం, ప్రభువా ఈ వర్షం మాకు చాలు, ఇక చాలు అని. ఆ వర్షం అయిపోయింది. సంఘ ప్రార్థనకున్న బలం అట్లాంటిది, సమస్యలను పరిష్కారం చేస్తుంది. కనుక సంఘముతో కూడి ప్రార్థించే అనుభవంలో నీవు ఉండాలనేది ఈ యొక్క 4వ నియమం, ప్రార్థనలో 4వ నియమం. సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అత్యంత ముఖ్యమైనది. సంఘ ప్రార్థన చాలా బలమైంది. ఖైదులో ఉన్న వాళ్ళ విడుదలకు, వ్యాధిగ్రస్తులైన వారి స్వస్థతకు, సమస్యల్లో దిగులు పడుతున్న వాళ్లకు వాళ్ళ సమస్యల నుంచి విడిపించబడేదానికి సంఘ ప్రార్థన చాలా అవసరమైంది. కనుక సంఘ ప్రార్థన చేసే అనుభవము నీకు అవసరమని దేవుడు కోరుతున్నాడు. ఇది 4వది. 5వది చూడండి, 5వది అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల 4వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 4:29-30. ప్రభువా ఈ సమయం నందు వారి బెదిరింపులు చూసి
రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ చావకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఇక్కడ దేవుని యొక్క మందిర పరిచర్య కొరకై ప్రార్థన చేయాలి. 5వది ఏంటంట, దేవుని యొక్క మందిర పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. జరిగే ఆరాధన కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన కుడికల కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకమైన కుడికల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని మందిర పరిచర్య నలుదిక్కులా వ్యాపించాలని ప్రార్థన చేయాలి. అనేక మంది మందిరాన్ని నడిపించబడటానికి ఇక్కడ పరిచర్య బలంగా జరగాలి. కార్యములు జరగాలి, దేవుని కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, అద్భుతాలు జరగాలి. అంటే సంఘం ఏం చేయాలా? ప్రార్థించాలి. పరిచర్య క్షేమం కొరకు ప్రార్థించాలి. ఇందాక ప్రార్థన నీ వ్యక్తిగత అవసరతలు, నీ బాధల కొరకు సంఘంతో కూడి ప్రార్థించాలి. ఇప్పుడు 5వది ఏంటంటే సంఘ పరిచర్య కొరకు, విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమమే నీ క్షేమానికి కారణం. సంఘం క్షేమంగా ఉంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. సంఘం క్షేమంగా ఉంటే నీ యొక్క నివసించే ప్రదేశము క్షేమంగా ఉంటుంది. కనుక సంఘ క్షేమం లేదా సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రార్థించే వారంగా, పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. వాళ్ళందరూ కూడి ప్రార్థించారంట. ఏమైంది? కూడి ప్రార్థించి ఉన్న చోటు కంపించింది. వాళ్ళు పరిచర్య కొరకై ప్రార్థన చేసినప్పుడు కూడి ప్రార్థిస్తుంటే అక్కడ ఏంటంటే అనేక మంది రోగులు స్వస్థపరచబడాలి, అనేక మందికి వాక్యము తెలియజేయబడాలి, అనేక మంది క్షేమాన్ని పొందాలి అని ప్రార్థన చేసినప్పుడు పరిచర్యలు అందరూ కూడా వారి వారి భాగాన్ని పొందేవారుగా చేయబడాలని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థించగానే వారు కూడిన చోటు కంపించింది, కదిలిపోయింది అంతే. కనుక ఇలాంటి అనుభవం మనకు అవసరం. మనం ప్రార్థన చేస్తే చలనం రావాలి. అక్కడ ఏం చలనం వచ్చింది చెప్పండి? భూమికే చలనం వచ్చింది. భూమి దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. నీ ప్రార్థనకు అక్కడ భూమి దద్దరిల్లిపోవాలి. అక్కడ అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది. అనేక మంది అక్కడ సంఘం వైపు ఆకర్షితులవడానికి కారణమైన ఈ పరిచర్య క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. ఇది 5వ విషయం. 6వ విషయం చూడండి. అపోస్తులకు మొదటి దశలోనికైలకు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9 పేజీ నెంబర్ 186. మొదటి దశలోనిక 3వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. ఇక్కడ 6వదిగా మనకు జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే విశ్వాసులలో ఉన్న విశ్వాసము యొక్క లోపం. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసంలో లోపం ఉంది. అనేక మంది విశ్వాసుల్లో లోపముగా కనపడుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించలేరు. విశ్వాసంలో లోపం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మకంగా ఉండలేము, మనం ఆయన నమ్మలేము. విశ్వాసంలో లోపం లేకుండా ఏం చేయాలి? విశ్వాసంలో బలపడాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగే వారంగా మనం ఉండు కొరకై ప్రార్థన చేయాలి. అయ్యా, నాలో విశ్వాసంలో లోపం ఉంది, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. మా మందిరంలోకి వచ్చి అనేక మంది విశ్వాసంలో లోపం కలిగిన వారు ఉన్నారు. వారి విశ్వాసాన్ని బాగు చేయి, వారిని విశ్వాసంలో బలపరుచు, విశ్వాసంలో వారు స్థిరమైన వారు ఉండటానికి సహాయపడని విశ్వాస లోపం తీర్చబడటానికై మనం పౌలు వలె ప్రార్థించాలి. రాత్రింబగళ్ళు ప్రార్థిస్తున్నాడంట. రాత్రింబగళ్ళు వారి విశ్వాసాన్ని సరిచేయి ప్రభువా, వారు విశ్వాస లోపం కలిగి ఉన్నారు, నిన్ను నమ్మలేకపోతున్నారు, నమ్మనట్టుగా ఉంటున్నారు, వారిని బాగు చేయమని, వారి విశ్వాస లోపాన్ని బాగు చేయమని ప్రార్థించే 6వ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇది 6వది. 7వది చూడండి. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26, 36, 37. అంతటి యేసు వారితో కూడా
గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఇక్కడ గెత్సెమనే ప్రార్థన అనుభవం మనకు అవసరం. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఆయన సిలువ వేయబడక మునుపు ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపారు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మరణమగునంతగా దుఃఖపడుతూ వచ్చాడు. అయ్యా, నా శిష్యులు, నన్ను వెంబడించిన శిష్యులను జ్ఞాపకం చేసుకో. వాళ్ళు నన్ను వెంబడించారు, వాళ్ళు ఇంతవరకు నన్ను నమ్మారు, నేను వాళ్ళతో కూడా ఉంటానని వాళ్ళు విశ్వాసం ఉంచారు. అయితే నేను ఎదుగు రాబోతున్నాను, వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు, కనుక వాళ్ళను నువ్వు కాపాడు. నీ పనుల్లో ప్రయాసపడినట్లు వాళ్ళకు సహాయం చేయి. నీ యొక్క మందిరంలో లేకపోతే నీ యొక్క పరిచర్యలో వాళ్ళు బాధ్యతగా వాళ్ళు కొనసాగేటట్లుగా వాళ్ళను ధైర్యపరుచు. శత్రువు ఎన్నో పర్యాయాలు వాళ్ళకు ఆటంకం కలుగజేస్తాడు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాడు. ప్రభువా, యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేశాడు, వారిని నువ్వు కాపాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా అదే. యేసు ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుని బారి నుండి వారిని కాపాడు. ఇదిగో వారిని పరిచర్య చేయవలసిన వారు, సంఘాన్ని విస్తరింపజేయవలసిన వారు, సంఘానికి క్షేమం కలుగు చేయవలసిన వారు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, లోకమంతటా ఉన్న ఆయన పరిచారకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది పరిచారకులు, ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది కాపరులు, ఎంతోమంది ఉపదేశకులు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు ఈ లోకంలో. వారిని కాపాడు, వారిని పరిచర్యలో వాడబడవలసిన వారు. నీ పరిచర్య జరిగించేటట్లు వారికి ఎక్కడ ఆటంకం లేకుండా వారికి సహాయం చేయమని యేసు ప్రభు ప్రార్థించాడు. మనం ప్రార్థించమా? యేసు ప్రభు బాధ్యతగా ప్రార్థించాడు. చింతాక్రాంతుడైనాడంట, మరణమగునంత దుఃఖపడ్డాడంట. ఆయన చెమట రక్త బిందువుల వల్ల నేలను పడిందంట. నరాలు చుట్లిపోయిన ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నామా? ప్రార్థన అంటేనే విసుగు. నిజమే, ప్రార్థన ఎప్పుడు మోకరిస్తామో విసుకొచ్చేస్తా. అబ్బా, మోకాళ్ళ నొప్పులు రా నాయన అంటాం. నాకు ఈ పోయిన వారం అంతా మోకాళ్ళ నొప్పులు 20 రోజుల నుంచి ప్రభు వాళ్ళ తగ్గినాయి. మోకాళ్ళు మోకరించడమే బాధపడిపోతున్నాం, అయినా మోకరించాం, అది వేరే సంగతులండి. కాబట్టి మోకరిస్తే మోకాళ్ళ నొప్పులు ఎక్కువచ్చే ప్రార్థనలో ఉంటే ఈ ప్రార్థన కంటే కూడా తర్వాత జరగాల్సిన విషయం పైన ఆసక్తి. ప్రార్థన అంటేనే విసుకున్న ఈ దినాల్లో యేసు ప్రభు మరణ మగునంతగా దుఃఖపడ్డాడు. తన చెమటను రక్త బిందువుల వలె నేల కార్చినంతగా, నరాలు చుట్లిపోయినంతగా ప్రార్థించాడు. అలా మనం ప్రార్థిస్తామా? భారమైన ప్రార్థన, బాధ్యతతో కూడిన ప్రార్థన. ఎందుకు ప్రార్థించాలి? అయ్యా, మా పట్టణంలో అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది మీ యొక్క శిష్యులు ఉన్నారు, వారందరినీ కాపాడు ప్రభువా అని మనం ఎందుకు ప్రార్థించాల్సిన అవసరం ఉందంటే, యేసు ప్రభు ప్రార్థించినాడు, మనం కూడా ప్రార్థించవలసిన వారికి ఉండాలి. అలాంటి ప్రార్థన 7వ ప్రార్థన విధానము. ఇలాంటి ప్రార్థన కనుక మనం చేస్తే అనేక మంది సేవకులు బలపరచబడతారు, అనేక మంది సేవకులు లేపబడతారు, అనేక మంది పరిచారకులు దేవుని వాక్యమును చక్కగా వాళ్ళు వివరించగలుగుతారు. పరిచర్య ఎంతో ఘనంగా జరిగేది ఉంటుంది. కనుక సంఘము అభివృద్ధి పొందటానికి ప్రాథమికమైన మొదటి ఆ యొక్క నియమములో, ప్రార్థన నియమంలో 7 రకాల ప్రార్థనలు మనం చూసాం. ఏంటి ఆ ప్రార్థనలు? అనేకుల రక్షణ కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. రెండవ ప్రార్థన ఏంటి? నీతిమంతులు రక్షించబడి అనేక మంది నీతిమంతులు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నారు, వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి. మూడో ప్రార్థన ఏంటి? అనేక మంది దేవుని పిల్లలు దేవుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోతున్నారు, వారు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళు నడిపించే అనుభవం కొరకు మనము ప్రార్థించాలి. 4వ నియమం ఏంటి? మనకు శ్రమ వస్తుంది, సంఘములో సంఘ ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. 5వ నియమం ఏంటి? నేనేనా, మీరు చెప్పరా? 5వ నియమం ఏంటి? సంఘ పరిచర్య విస్తరించినట్లు, పరిచర్య ఘనంగా జరిగించబడినట్లు ప్రార్థన చేయాలి. 6వ నియమం విశ్వాసంలో లోపం తీర్చబడినట్లుగా మనము, అనేకుల విశ్వాసం లోపంలో తీర్చబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. 7వదిగా అనేక మంది సేవకులు, సువార్థికులు అనేక మంది ఆయా ప్రాంతాల్లో ప్రయాసపడుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి, వాళ్ళకు ఎన్నో బెదిరింపులు ఉంటాయి, ఎంతోమంది అడ్డుకుంటారు, బూతులు తిడతారు, కొడతారు, చంపుతారు కూడా. కొంతమంది చంపారు. ఎంతోమంది ప్రభు పనిలో హతసాక్షులైపోతున్నారు, ఎంతోమంది ప్రభు పనిలో హింసింపబడుతున్నారు, దండించబడుతున్నారు, కొడుతున్నారు, కత్తులు పట్టుకొస్తున్నారు, పొడి చేస్తామంటున్నారు.
ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనా నియమాలు 7 నియమాలు మనం ప్రార్థన చేస్తే ఆ యొక్క సంఘంలో ఆ నియమాన్ని మనం నెరవేర్చిన వాళ్ళంగా మనం ఉంటాం. అలాంటి అనుభవాలు మనం ప్రార్థన జీవితంలో ఈ 7 అనుభవాలు మనం కలిగి ప్రార్థన చేస్తే ప్రభు బలలో పాలు పొందే ఆ ధన్యత మనకు ప్రభు ఇస్తాడు. అలాంటి అనుభవం కలిగి ఉంటాం. ప్రార్థన అనుభవం 7 అనుభవాలు మనము మన జీవితాల్లో కొనసాగించుకొని ప్రభు ఏర్పాట్లో జీవించి ప్రభు బలలో పాలు పొందాలని ప్రభువు సెలవిస్తున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో మనం యోగ్యంగా పాలు పొందుతాం.